నెక్స్ట్ పోస్టులు ఏంటి, దాని ఎలిజిబిలిటీ ఏంటి అని అయితే చూద్దాము. సో మనకు రిలీజ్ అయిన పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ వర్క్షాప్, అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్, అసిస్టెంట్ లోకో, అసిస్టెంట్ లోకో షెడ్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ ఆపరేటర్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 13 6 years అయితే మధ్యలో ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ ఆర్ ఐటీఐ అయితే చేసి ఉండాలని చెప్తున్నారు, లేదా నేషనల్ అప్రెంటిసీ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై ఎన్సీవీటీ అని అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడైతే మెన్షన్ చేశారు, దాన్ని బట్టి అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ లొకేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని అయితే చూద్దాము. సో ఈ పోస్ట్ వచ్చేసరికి వెస్ట్రన్ రైల్వే ముంబై నుంచి అయితే పోస్టులు అయితే ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికి 1892 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓసీ క్యాండిడేట్స్కి. సో నెక్స్ట్ ఎస్సీ క్యాండిడేట్స్కి 701, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 1261, ఎస్టీ క్యాండిడేట్స్ 351, మొత్తం పోస్టులు వచ్చేసరికి 4672 పోస్టులు అయితే ఉండడం జరిగింది గాయస్. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయి, మొత్తం వేకెన్సీ ఉన్నాయి అని. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1433 వేకెన్సీ అయితే ఉన్నాయి నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్ నుండి. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ నుంచి అయితే మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 503 అయితే ఉండడం జరిగింది. సో అబో వేకెన్సీ ఇంక్లూడ్ వేకెన్సీస్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎఫ్ బెంగళూరు అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1614 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ వచ్చేసరికి మొత్తం పోస్టులు వచ్చేసరికి 964 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ వచ్చేసరికి మొత్తం వేకెన్సీ 1337 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి నార్థన్ రైల్వే ఢిల్లీ నుంచి అయితే మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 4785 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మెన్షన్ చేశారు అబో వేకెన్సీ ఇంక్లూడ్ వేకెన్సీస్ ఆఫ్ పిఎల్డబ్ల్యూ, పాటియాలా అండ్ ఆర్సీఎఫ్ అండ్ కపూర్తలా నుంచి కూడా అని అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసరికి సౌతర్న్ రైల్వే చెన్నై నుంచి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 2694 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో అబోవ్ వేకెన్సీస్ ఇంక్లూడ్ ఆఫ్ ఐసీఎఫ్ అండ్ చెన్నై అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ నుంచి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1370 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది గైస్. సో అబోవ్ వేకెన్సీ ఇంక్లూడ్ ఆఫ్ ఎంసీఎఫ్ రైల్ బేరలీ అని కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ ఈస్ట్ ఫోర్టియర్ రైల్వే గువాహటి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చి 2048 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈస్టర్న్ రైల్వే కోల్కతా నుంచి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1817 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఇట్ ఈజ్ ఇంక్లూడ్ ఆఫ్ సిడబ్ల్యూ చిత్తరంజన్ కూడా ఇంక్లూడ్ అయితే అయి ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రల్ రైల్వే ముంబై నుంచి అయితే మొత్తం జాబ్స్ వచ్చేసరికి 3244 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్ వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చి 1251 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇట్ ఈస్ ఆర్డబ్ల్యూపీ బేలా కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి వేకెన్సీస్ వీటిలో. నెక్స్ట్ వచ్చేసరికి నార్త్ సెంట్రల్ రైల్వే ప్రయాగ్రాజ్ నుంచి మొత్తం వేకెన్సీ వచ్చి 2020 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది గైస్.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా నుంచి మొత్తం వేకెన్సీ వచ్చేసరికి 1044 వేకెన్సీ అయితే ఉన్నాయి. లాస్ట్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ నుంచి సో మొత్తం వేకెన్సీ వచ్చి 1642 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది గైస్. సో ఇది ఇవాళ వీడియోలో. సో ఎవరైనా కానీ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.